కొండపి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్గా మారిందని ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య వెల్లడించారు. చెక్కు చెదరని కార్యకర్తలు కొండపి నియోజకవర్గంలో ఒక్క టీడీపీ పార్టీకే ఉన్నారంటూ తెలిపారు. కొండేపిలోని సీతారామ కళ్యాణ మండపంలో జరిగిన కొండేపి నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో దామచర్ల సత్య ప్రసంగించారు. కొండేపి నియోజకవర్గం టీడీపీలో గ్రూపులు లేవని, ఇక్కడ ఉన్నదంతా ఒకే ఒక్కటని, వారందరూ టీడీపీ కుటుంబ సభ్యులేనట్టు తెలిపారు. పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయుల నుండి ఇక్కడ దామచర్ల కుటుంబాన్ని ఎంతగానో ఆదరిస్తున్నారంటూ, మీ ఆదరణకు మా కుటుంబం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందంటూ తెలిపారు. జగన్ రాక్షస పాలన సమయంలో ఒక్కరు కూడా టీడీపీ నుండి బయటికి వెళ్ళని విషయాన్ని దామచర్ల సత్య గుర్తు చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పదవులు వస్తాయి అని దామచర్ల సత్య భరోసా ఇచ్చారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు 100% గెలుపొందాలంటూ టీడీపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో ఒక బ్రాండ్ ఏంటంటే అంటే ఈ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం పెట్టినా మొదలు పెట్టినా శుభసూచితంగా విజయం సాధిస్తుంది. ఇక్కడ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కలుసుకోవట అని ఒక మంచి పేరు తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎప్పటిలాగే మన మండల కమిటీల్ని వేసుకోవడం ఒక ఆనవాయితీ తెలుగుదేశం పార్టీలో. ఈరోజు మన పార్టీ అనేక కార్యక్రమాలు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రజల్లోకి వెళ్ళాల్సిన కార్యక్రమాలు చాలా రూపొందిస్తూ ఉన్నారు. పార్టీ విధి విధానాలు కూడా కొన్ని మనం అప్గ్రేడ్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. మీకు మన నియోజకవర్గం నుంచి 9 అడుగు కార్యక్రమం ఇంటింటికి తిరగమని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపునిస్తే మనం 70,000 ఇల్లుని పూర్తి చేసుకున్నాం. చాలా సంతోషం. గ్రామ నాయకుల్ని, మన గ్రామ కమిటీలు కానీ, అలాగే కేఎస్ఎస్లు కానీ, ఇవన్నీ మన గ్రామ పెద్దలు, మండల పెద్దలు అందరూ కూర్చొని మీరే చేసుకున్న కమిటీ. పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని కూడా తెలియజేస్తా ఉన్నా. భారతదేశంలోనే సుమారుగా 40 సంవత్సరాలు ఏ ప్రాంతీయ పార్టీకి చెక్కు లేని కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మన యువ నాయకుడు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఒక కొత్త నినాదం మన కడప మహానాడులో కార్యకర్తే అధినేత అనే ఒక మంచి సంస్కృతిని ఈరోజు ఏదైనా కార్యకర్తకి అన్యాయం జరగకూడదు, తెలుగుదేశం పార్టీలో కార్యకర్తని మన ఒక సామాన్య కార్యకర్తని ఈరోజు విజయనగరం ఎంపీగా నిలబెట్టిందంటే అది తెలుగుదేశం పార్టీ. ఒక కార్యక్రమాలు చురుకుగా పాల్గొని ఈరోజు పార్టీ అంతా మన అపోజిషన్ లో ఉన్న అతన్ని ఎమ్మెల్సీగా నిలబెట్టి ఒక సముచిత స్థానం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆయనకి ఒక గౌరవం దక్కిందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మన నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమం మన మంత్రి గారు అంతా చెప్పారు. మీకు ఈ నియోజకవర్గం మొదలు పెట్టాలంటే మొట్టమొదటిగా మనం గుర్తుంచుకునే పేరు దామచర్ల ఆంజనేయులు గారు. ఆయన ఈ నియోజకవర్గంలో వేసిన పునాదులు ఇప్పటికీ చెక్కు జరగకుండా అదే బాటలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ నడుస్తూ ఉంది. ఇక్కడ వ్యక్తిగత గ్రూపులు లేవు, మనందరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.